న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉన్న పెన్నెం దొరబాబు ఈరోజు భారీ ఎత్తున తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పెట్టాపురం ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం తన పేరు ప్రకటించకపోవడంతో వేల మందితో పెన్నెం దొరబాబు బల ప్రదర్శన చేశారు. పెట్టాపురం వైసీపీ ఇన్ఛార్జిగా వంగ గీతను అధిష్టానం ప్రకటించింది. దీంతో దొరబాబు పార్టీ మారతారని, జనసేనలోకి వెళుతున్నారని ప్రచారం జరిగింది. తానే ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నది కార్యకర్తల అభిప్రాయమని పెన్నెం దొరబాబు తెలిపారు. ఇదే విషయం సీఎం జగన్కు చెప్పానని, సర్వే చేసి చెబుతా అన్నారని, దీనిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని పెన్నెం దొరబాబు అన్నారు. ఇతర పార్టీల నుంచి ఆఫర్ రావడం వాస్తవమేనని పెన్నెం దొరబాబు అన్నారు. తనకు టికెట్ ఇస్తారని సీఎం జగన్పై ఉన్న నమ్మకంతోనే ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. తనతో ఉన్నవాళ్లే కొందరు తనపై సీఎం జగన్కు తప్పుడు సంకేతాలు పంపించారని అన్నారు. ప్రజల్లో ఉన్న నాయకుడిని వారు ఆకర్షిస్తూ ఉంటారు. ప్రతి పార్టీ చేసే పని, అందులో భాగంగా నాకు ఆహ్వానం వచ్చిన సందర్భం. అయితే ఈ రోజుకి కూడా నేను ఎప్పుడూ కూడా ఏ పార్టీతో కూడా నేను మాట్లాడలేదు. ఒక్కసారి మీరు సర్వే చేయండి, ఆ సర్వేల ఆధారంగా నన్ను మీరు గుర్తించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఆలోచన చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో పర్యాయం మీ ద్వారా, మీడియా ద్వారా, అందరి ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి పార్టీ కూడా రేపు అధికారంలో రావాలని, వారి యొక్క ఏదైతే వర్తున్న నాయకుల్ని, ఎవరైతే ప్రజల్లో ఉన్న నాయకుల్ని వారు ఆకర్షిస్తూ ఉంటారు. ప్రతి పార్టీ చేసే పని,